బాగా చిన్నపిల్లగా ఉన్నప్పుడే సూరసేనుని వద్ద నుంచి కుంతీభోజుడు ఆమెను దత్తత తీసుకున్నాడు. తనేంటి ఆతిథ్యానికి ఆమెను నియమించాడు. ఒకనాడు దుర్వాసుడు కుంతీభోజుని ఇంటికి వచ్చాడు. 4 మాసాలు అక్కడే ఉన్నాడు. ఆయన సపర్యలు కుంతిని నియమించాడు. ఆమె అనుకువను సేవా తర్పణలు దుర్వాసుడు ఎంతగానో నచ్చాయి. వెళ్తూ వెళ్తూ అతను ఆ పిల్లకు ఓ మంత్రం చెప్పాడు. దానివల్ల తలుచుకున్న దేవతలు వచ్చి సంతానం ఇస్తారని చెప్పాడు. అనంతరం ఒకరోజు కుంతి మంత్రబలాన్ని పరీక్షించాలనుకుంది. ఆమె కంటికి సూర్యుడు కనిపించాడు. మంత్రం ప్రయోగించింది కుంతి. మరుక్షణం ఆమె ముందు నిలిచాడు మార్తాండుడు. కంగారు పడిపోయింది కుంతి. నీ దర్శనమే 10,000 ఇంక దయచేయమంది విన్నాడు కాదు సూర్యుడు. ఆమె కన్యత్వం చెడగొనని వరం ఇచ్చాడు. తనతో సమానమైన పుత్రుని ఇస్తానన్నాడు. ఆమె అనుభవించి తన మండలానికి తాను పోయాడు. కుంతిని కడుపు కుదిరింది. ఆ సంగతి ఆమె అత్యంత ఆప్తురాలైన దధీతికి తప్ప మరెవరికీ తెలియదు. దధీతి ఆమెకు ధైర్యం చెప్పింది. గోప్యంగా దాచి ఉంచమంది. నెలలు నిండగానే పసిబాలులాగా బిడ్డను ప్రసవించింది కుంతి. సహజమైన కవచకుండాలతో బుల్లి సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు ఆ బాలుడు. చాలా ముద్దొస్తున్నాడు. కానీ పెంచే అవకాశం లేదు. ఆ పొత్తిళ్ళ బిడ్డని ఒక పెట్టెలో పెట్టి దాచి దధీతికి ఇచ్చింది. దధి ఆ పెట్టెను తీసుకెళ్లి నదిలో వదిలింది. అది కొట్టుకుని వెళ్లి హస్తినాపురంలో సారథి అయిన అతిరథుడనే సూతుడికి దొరికింది. ఆ సూతుడు ఆ బాలుని తన సూతుడిగా పెంచాడు. సహజ కవచకుండలాలు ఉండడం వల్ల ఆ కుర్రాన్ని కర్ణుడు అని పిలిచేవారు. ఈ రకంగా సూతుడికి కర్ణుడు